హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చేస్తోంది. అయ్యప్ప సొసైటీలో 684 గజాల్లో అక్రమ భవనాన్ని నిర్మించారు. హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు భవన యజమానికి నోటీసులు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం భవనం కూల్చివేత మొదలుపెట్టారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాల కూల్చివేతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. ఓటు నుమాన్. శ్రీనివాస్, ఏదైతే ఇటు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇటు హైడ్రా కొనసాగిస్తుంది. ఆదివారం హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం కూడా 624 గజాల్లో అయ్యప్ప సొసైటీలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఏదైతే సంఘటనా స్థలానికి వచ్చేసి ఇక్కడ అంతా కూడా పరిశీలించారు. సో దాని తర్వాత అధికారులకు కూడా ఏదైతే కొన్ని ఆదేశాలు చేశారు. సో ప్రస్తుతం ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం మనం ఏబిఎస్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే కూల్చివేతలు జేసీబీ దాంతో పాటు ఏదైతే హైడ్రాలిక్ జా క్రషర్ సహాయంతో చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. హైడ్రా ఫుల్ యాక్టివ్ అయింది. గత వారం 10 రోజుల నుంచి పూర్తిగా ఇటు అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతుంది. వాస్తవానికి గత 3 నెలల నుంచి కొంత సైలెంట్ గా ఉన్నప్పటికీ హైడ్రా గత వారం రోజుల నుంచి మాత్రం ఇటు కాజాగూడ కానివ్వండి, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు పార్కుల్లో వేసినటువంటి నిర్మాణాలు పూర్తిగా నేలమట్టం చేసింది. అందులో భాగంగానే ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చారు. సో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా, అనుమతులు లేకుండా నిర్మించినటువంటి దాదాపు 5 ఫ్లోర్లలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ప్రస్తుతం ఏదైతే హైడ్రాలిక్ జా క్రషర్ సహాయంతో కూల్చివేత చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో కూడా నోటీసులు ఇచ్చారు. హైకోర్టు నుంచి కూడా ఏదైతే ఇది తొలగించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఏదైతే ఈ నిర్మాణదారుడు సెల్లార్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొత్తం కూడా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడం మీద ఇటు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే ఈ అక్రమ నిర్మాణాన్ని నిన్న పరిశీలించారు. జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి షోకాజ్ నోటీసును కూడా జారీ చేశారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడం మీద ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు సంబంధించి గతంలో కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏమాత్రం నిర్మాణదారుడు పట్టించుకోలేదు. పూర్తిగా ఏదైతే ఈ నిర్మాణాన్ని చేశారు, గత 6 నెలల నుంచి నిర్మాణాన్ని పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికులు కూడా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి గత వారం రోజుల క్రితము ఫిర్యాదులు చేశారు. దాంతో పాటు ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నేరుగా వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడంతా కూడా పరిశీలించారు. సో పూర్తిగా డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫిర్యాదులు అన్ని స్వీకరించి అంతా చూసిన తర్వాత అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ స్థాయిలో మనం చూస్తున్నాం. ఎంత పెద్ద భవనాన్ని నిర్మించారు, కనీసం జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఈ నిర్మాణం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద హైడ్రా సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎలా ఈ నిర్మాణాన్ని చేస్తారు, స్థానిక అధికారులు సైతం ఏ విధంగా వీరిని ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా అధికారుల తీరు మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్న ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున కూడా హైడ్రా టీమ్స్ దాదాపు 50 మందికి పైగా హైడ్రా బృందాలు ఇక్కడ చేరుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తున్నాము హైడ్రాలిక్ జా క్రషర్ సహాయంతో ప్రస్తుతం కూల్చివేతలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము స్క్రీన్ లో చూస్తున్నాము. సో ఇటీవల కాలంలో హైడ్రా కొంత స్లో అయినప్పటికీ కూడా సో ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి మాత్రం కొంత హైడ్రా స్పీడ్ పెంచింది. కాజాగూడలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా అక్రమ నిర్మాణాలను తొలగించారు. మల్కాజ్గిరి పార్కులో వెలిసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించారు. సో 1 by 1 హైడ్రా యాక్టివ్ అవుతుంది. ఎగ్జాక్ట్ రంగనాథ్ చెప్పిందే చేశారు. గత 10 రోజుల క్రితం రంగనాథ్ చెప్పారు, డెఫినెట్లీగా కొత్త ఏడాదిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతాము, తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రంగనాథ్ చెప్పినట్లుగానే పూర్తిగా యాక్టివ్ అయింది హైడ్రా. పెద్ద ఎత్తున కూడా హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం అయ్యప్ప సొసైటీలో చూస్తున్నాము. 684 గజాల్లో ఏకంగా దాదాపు 5 ఫ్లోర్లను దాదాపు సెల్లర్ వేసేసి ఏదైతే కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నటువంటి వాటి మీద ప్రస్తుతం హైడ్రా చర్యలు తీసుకుంటుంది. సో హైడ్రా పూర్తిగా ఉక్కుపాదం మోపేసి ప్రస్తుతం వీటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో స్పాట్కి అయితే పెద్ద ఎత్తున పోలీసులు కూడా
చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా కూడా ఇటు ప్రభుత్వ స్థలాలు చెరువులు కానివ్వండి, పార్కులు కానివ్వండి, దాంతోపాటు ఇలాంటి ప్రైవేట్ కాంప్లెక్స్ సంబంధించి ఇలాంటి చోట కూడా ఎలాంటి నిర్మాణాలు జరిగినా కూడా తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా హెచ్చరిస్తుంది. సో అక్రమ నిర్మాణాలు చేస్తే మాత్రం డెఫినెట్లీగా కూల్చి తీరుతామంటూ హైడ్రా ఇక్కడ మనం చూస్తున్నాము. సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం అయితే పూర్తిగా బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం హైడ్రా బృందాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో ఈ అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చివేసినట్లు కూడా 14/2/2024 షోకాస్ నోటీసులు ఇచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు. ఆ తర్వాత హైకోర్టు నుంచి కూడా రిట్ పిటిషన్ కూడా జారీ చేశారు. సో ఇంత జరుగుతున్నా కూడా ఈ నిర్మాణదారుడు యథేచ్ఛగా ఇంత ఏదైతే ఎలాంటి అనుమతులు లేకుండా సెట్ బ్యాక్ లేకుండా ఈ నిర్మాణాలు చేయడం మీద మాత్రం హైడ్రా సీరియస్ అయింది. అందులో భాగంగానే ఇటు అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున కూడా ప్రస్తుతం హైడ్రాలిక్ క్రషర్ సహాయంతో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే ఇటు అయ్యప్ప సొసైటీలో మొత్తం కూడా 684 గజాల్లో నిర్మించినటువంటి 5 ఫ్లోర్ల నిర్మాణాన్ని హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే హైడ్రా సండే రోజు ఫుల్ స్పీడ్ గా దూకుడు మీద దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.